శంకరాచార్యుల వారు అందరికీ తెలుసు 32 సంవత్సరములు కాలాన్ని చక్కగా జీవించి లోకోద్ధరణకి వచ్చినటువంటి మహాధీరులు. ధీరులు అంటే ఏమిటి? జ్ఞానులు అని అర్థమాట. అది అష్టవర్షే చతుర్వేదో ద్వాదశే సర్వశాస్త్రవిత్తు షోడశే కృతవాన్ భాష్యం ద్వాత్రివిశో మునిన అత్యేగాత్. ఆచార్యుల వారి జీవిత చరిత్ర సంగ్రహంగా ఒక శ్లోకంలో ఇచ్చారు. 8 సంవత్సరముల వయస్సు ఆయనకు వచ్చేసరికి 4 వేదాలు చక్కగా అధ్యయనం చేసి, మనం ఈ టేప్ రికార్డులో చేస్తే ఏ విధంగా రికార్డ్ అవుతుందో ఆయన చదువు అంతా ఆయన మైండ్లో రికార్డ్ అయిపోయింది అనమాట. ఈ రికార్డ్ అయినా ఎప్పుడైనా పోవడానికి అవకాశం ఉంది, కానీ ఆయన మైండ్లో ఎక్కినటువంటి సిమ్లో రికార్డ్ ఎప్పుడూ నష్టానికే లేదు. అలాగే ద్వాదశే సర్వశాస్త్రవిత్తు 12 సంవత్సరాలకి ఈ సమస్త శాస్త్రాలు అధ్యయనం చేశారు. షోడశే కృతవాన్ భాష్యం, అధ్యయన అనంతరం భాష్యం రాతనమాట. భాష్యాన్ని చక్కగా ప్రస్థానత్రయం, భగవద్గీతకు భాష్యం రాశారు, ఉపనిషత్తులకు భాష్యం రాశారు, అలాగనే బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. అవి కాకుండా ప్రకరణ గ్రంథాలు ఇవన్నీ కూడా ఇవన్నీ ప్రకరణ గ్రంథాలు. వివేక చూడమని మొదలుకొని భజగోవిందం నుంచి అన్నీ రాస్తూ అలాగనే స్వాత్మ నిరూపణ అన్న గ్రంథం, శతశ్లోకి అనే గ్రంథం 2 కూడా శంకరాచార్యులు రాసినవి. అందులో మొట్టమొదటి ఏమిటి? స్వాత్మ నిరూపణ. స్వాత్మ అంటే ఏమిటి? స్వ ప్లస్ ఆత్మ స్వాత్మ. అర్థమైంది కదా? స్వ అది స్వ అందరికీ ఏది ఇది నా సొంత ఆస్తయ్యా, నీకు సంబంధం లేదు పో అంటారనమాట. అర్థమైంది? స్వ అంటే ఏమిటి? సొంతం. అర్థమైంది కదా? అందరికీ ఏం కావాలి? సొంతమే కావాలి. సొంత ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది. అలాగని సొంతం ఏమి కావాలి? ఆత్మస్వరూపం తన సొంతం కావాలి. ఇది ఒక్కటే ప్రయత్నపూర్వకంగా సొంతం చేసుకోవాలి. అవన్నీ ప్రారంభవశాత్తు వస్తాయి. దానికి తగిన ప్రయత్నం చేయిస్తాడు భగవంతుడు మన చేత. ఇది ప్రయత్నపూర్వకంగా మనం చేసుకోవాలి. ఇది ప్రారంభంలో ఉండదు. అయింది కదా? తక్కినవన్నీ ప్రారంభంలో ఉంటాయి. అవి స్థితమైపోయి ఎవరికి ఎప్పుడు ఎంత ఆస్తి ఉండాలి, ఏం చదవాలి, ఇవన్నీ స్థితం అన్నమాట. ఎవరు పెళ్లి చేసుకోవాలి, ఎంతమంది పిల్లలను కనాలి, అర్థమైంది కదా? అన్నీ కూడా ఇదేమిటిది? ప్రయత్నమే దీనికి కారణం. ఆత్మజ్ఞానం పొందడానికి ఎవరికి వారే ప్రయత్నం చేసుకోవాలి. అందుకే ఉద్ధరేదాత్మనాత్మానం అని భగవద్గీత మనకి ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరి చదువు వారే చదువుకోవాలి, ఎవరి భోజనం వారే తినాలి, ఎవరి మందులు వారే వేసుకోవాలి. అర్థమైంది కదా? ఆ విధముగా స్వ ప్లస్ ఆత్మ స్వాత్మ. కాబట్టి నిరూపణం అంటే ఏమిటి? ఒక రూపాన్ని చక్కగా మనం చూడడం. నితాంత రూప నిరూప. మిక్కిలి చక్కగా ఆత్మతత్వాన్ని చూపెట్టినటువంటి గ్రంథం అన్నమాట ఇది. అర్థమైంది కదా? అందుచేతే స్వాత్మ నిరూపణ. సు ప్లస్ ఆత్మ అని కూడా వస్తాయి. స్వాత్మ అది కూడా సు ప్లస్ ఆత్మ స్వాత్మ. అది సు అంటే మంచిది అనమాట. అది స్వ అంటే తనది అనమాట. ఇది ఇప్పుడు నేను చెప్తాను, పలకండి అందరూ. శ్రీ గురు చరణ ద్వంద్వం వందేహం, శ్రీ గురు చరణ ద్వంద్వం వందేహం,
మథిత దుస్సహ ద్వంద్వం మథిత దుస్వహ ద్వంద్వం భ్రాంతి గృహోపశాంతిం భ్రాంతి గ్రహోపశాంతిం ఓం సుమయం ఓం సుమయం యస్య భసితమాతనుతే యస్య భసితమాతనుతే మొట్టమొదట గురువుకి నమస్కారం చేస్తున్నారు శంకరాచార్యుల వారు. మరి ఈరోజు మనం గురు పూర్ణిమ చాతుర్మాస్య మహావ్రత ప్రారంభం. ఏకాదశి నుంచే ప్రారంభిస్తారు. దీనికి 2 ఆప్షన్లు కూడా ఉన్నాయి. పూర్ణిమ నుంచి, ఏకాదశి నుంచి. అది 4 మాసాలు చేస్తారు. అలాగనే 2 మాసాలైతే అర్ధచాతుర్మాస్య మహావ్రతం. అది ఆ విధంగా ఈ 2 నెలల కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటూ స్వాత్మ నిరూపణాన్ని ఇప్పుడు మనం చేస్తూ ఉన్నాం. శ్రీ గురు చరణ ద్వంద్వం. అహం వందే అంటే ఏమిటి? వందేహం, అహం నేను నమస్కారం చేస్తున్నాను. అది ఎలాంటిది? గురువు యొక్క పాదాలు అని ఈ శ్లోకంలో చెప్పి ఈ చివరికి అహం వందే, ఇటువంటి పాదాలను నేను నమస్కరిస్తున్నాను అని అర్థం చేసుకోవాలి. ఒక విశేషణం, గురువు గారి చరణద్వంద్వం ఎలా ఉంటుంది అంటే మథిత దుస్సహ ద్వంద్వం అని ఒకటి, 2 భ్రాంతి గ్రహోపశాంతిం, 3 పాంసుమయం యస్య భసితమాతనుతే. చెప్తున్నారు ఇక్కడ మరి శ్రీ గురు చరణ ద్వంద్వం. గురువు అంటే ఏమిటి? మనకి గురువు అన్నటువంటి వారు గొప్పవారు అని అర్థం. గురు శబ్దం ఎప్పుడు గొప్పది, అది అన్నమాట, పెద్దది అని అర్థం. గురువు అంటే ఏమిటి? పెద్దది. లఘు అంటే ఏమిటి? చిన్నది. కాబట్టి గురువు అంటే ఏమిటి? గొప్పవారు. ఇక్కడ పెద్దది అంటే ఏమిటి? వస్తువు అయితే పెద్దది, చిన్నది. ఏదైనా వారైతే పెద్దవారు అంటారు. వస్తువు అయితే ఇంతకంటే పెద్ద వస్తువు లేదు, ఇంతకంటే గొప్పవారు లేరు. అది ఇంతకంటే గొప్పవారు లేరు. గకార సిద్ధిద స్యాత్. గకారం అన్నటువంటిది ఉకారో విష్ణురవ్యక్త అన్నారు. కాబట్టి రేఫస్య పాపహారక అన్నారు. గురువు శబ్దంలో ఏమన్నది? గురువు అంటారు. సంస్కృతిని ఏమంటారు? గురువు. తెలుగులో ఏమంటారు? గురువు. అది కాబట్టి ఇప్పుడు గకారం ఉంది. గా అనేది ఏమిటి? హల్లు. దానికి ఊ అంటే ఏమిటి? దాన్ని ఏమంటారు? అచ్చులు. హల్లులు అచ్చులు. అచ్చులు లేకపోతే చదవలేము. అదే ఇగ్గు 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 అనాలా. అందుకు హల్లులు అచ్చులు 2 ఉండాలి. కాబట్టి ఈ 2 కలిసితేనే మనం ఏ పదాన్నైనా ఉచ్చరిస్తాం. కొన్ని దగ్గర శుభగం శుభం అన్నప్పుడు ఆ గకారం అది వేద ఇది కాబట్టి శుభగం అంటే శుభం అని అర్థం. దానికి కూడా అందుచేత ఈ విధంగా గకారంలో ఏముంది చెప్పండి? ఏముంది అక్షరం? ఉకారం. రేఫంలో ఏముంది? ఉకారం. 2 కదా అక్షరాలు. ఒకటి గా,
ఇంకోటి రా, అలాగనుకోండి పండి గా రా. అయితే గకారంలో ఏముంది? ఊ. రాలో ఏముంది? ఊ. గురువు అన్నప్పుడు వచ్చింది కదా, ఆ చివరకు మనకు సంబంధం లేదు. గురువు అది డూమువులు కలిసి తెలుగులో మనం ఉచ్చరించిన సౌలభ్యంగా మనం ఏర్పరచుకునేది ఏమిటి? గురువు అన్నాం. సంస్కృతంలో గురువు గురవహ. గురువు అంటే గురువు. గురువు అంటే ఇద్దరు గురువులు. గురవహ అంటే అనేక మంది గురువులు. అయితే ఇక్కడ ఈ రెండు అక్షరాలు మొత్తం మూడైనాయి. రెండు గా ర ఓ. అయితే మరి ఇవి ఉచ్చరిస్తే ఏమి లాభం? గురువుగారిని సేవిస్తే ఏమి లాభం? గురునామం ఉచ్చరిస్తే ఏమి లాభం? కల్పవృక్షం కింద కూర్చొని సేవిస్తే ఏమి లాభం? అది అనుకున్నవన్నీ ఇస్తాయి. కానీ అది ఇంకో కల్పవృక్షాన్ని చేయడానికి ప్రపంచం వల్ల దానికోసం ఉండదు. అలాగనే కల్పవృక్షము సమస్త కోరికలను తీరుస్తూ ఉన్నది. అందుకే దాని దగ్గర జాగ్రత్తగా కోరుకోవాలి. గబాల్ని నేను పంది నవ్వుదునుగా కన్నానుకో, పంది అయిపోతారు, మళ్ళీ మనిషి కాలేదు సచిన. అందుచేత కోరదగిందే కోరుకోవాలి. దానికి పంది అయ్యేసరికల్లా మళ్ళీ జ్ఞానం రాదు. పందికి వస్తే అది మనిషిగా ఉంటేనే జ్ఞానం. సరే, అప్పుడు గకార సిద్ధిద ప్రోక్త అన్నారు. ఒక గకారానికి అర్థం ఏమిటి? సిద్ధిద. సిద్ధిం దదాతీతి సిద్ధిద. సిద్ధులు ఎన్ని రకాలైన సిద్ధులు ఉంటాయి. అందుకనే కొంతమంది వాటి కోసం ప్రత్యేకంగా పాటుపడతారు. గురుభక్తి గల వారికి అన్ని సిద్ధులు వచ్చేస్తాయి. అది అన్నమాట అందులోనూ. అందుచేత గకారమని ఒక్క అక్షరం ఉచ్చరిస్తేనే సిద్ధులట. అర్థమైందా? ఇంక రెండోది ఏంటి? రకారం ఉంది. రేపస్య పాపహారక. ఆ రేపం ఏం చేస్తుంది? రా 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 అంటే సమస్త పాపాలని హరింపజేస్తారు. అది అన్నమాట. గురువులో ఉన్న రకారము మనకి ఏమిస్తుందంటే ఏం చెప్పాలి? పాపములను. పాపము అంటే ఏమిటి? ధర్మానికి విరుద్ధమైన పనులు చేసిన వాళ్ళు వచ్చిన ఫలాన్ని ఏమంటారు? పాపము. అంతే. ఇంక పాపం అంటే ధర్మానికి విరుద్ధమైనటువంటి పనులు చేసినందువలన మనకు ప్రాప్తమయ్యే ఫలాన్ని పాప ఫలము. ధర్మ సంబంధమైన పనుల వల్ల కలిగే దాన్ని ఏమంటారు? పుణ్యఫలం. ఇది కాబట్టి ఏదైనా సరే మన మనస్సు చేత, వాక్కు చేత, కాయము చేత తెలుసో తెలియకో కొన్ని జరుగుతూ ఉంటుంటాయి. అది ఆ రేపం వల్లను ఈ పాపాలన్నీ హరించిపోతాయని. అది ఇక రెండింటిలో ఉందన్నమాట. అర్థమైందా? రెండింటిలో ఒక గకార సిద్ధిద ప్రోక్త రేపస్య పాపహారక ఉకారో విష్ణురవ్యక్త. ఉకారం అవ్యక్త స్వరూపమైనటువంటిది, వ్యాపకమైన స్వరూపమైనటువంటిది ఆ విష్ణు. వ్యాపకం అనేది బోధపడుతుంది అన్నమాట. ఏది వ్యాపకము ఏది అవ్యాపకం అన్నటువంటిది ఉకార ఉచ్చారణ వలన మనకు అర్థమవుతుంది. ఏది వ్యాపకం ఏది అవ్యాపకం. వ్యాపకం అంటే ఏమిటి? అంతటా ఉన్నటువంటిది, పెద్దది. అవ్యాపకం అంటే ఏమిటి? చిన్నది. ఏది లోకానికి ప్రకృతికి గొప్పదైన స్వరూపము, ఏది మిథ్యాస్వరూపం అన్న బోధని ఈ ఉకారం చేస్తూ ఉన్నది. అటువంటిది ఒక్కొక్క అక్షరానికి ఇది ఉంటే ఇప్పుడు చెప్తున్నాడు. త్రితయాత్మ గురుపరః. త్రితయాత్మ. త్రిత అంటే ఏమిటి? గకారము, రేపము, ఉకారము మూడు కలిపిన స్వరూపం ఏదున్నదో ఆ స్వరూపమే పరహ, ఉత్కృష్టమైన స్థితిని కలుగు చేసినటువంటి వాడే గురువు. అదే చెప్పుకొచ్చాడు. త్రితయాత్మ గురు పరహ. పరహ
ఉత్కృష్టమైనటువంటి ఏ ఆ స్వరూపాన్ని తెలియచేసినటువంటి వారు. ఉత్కృష్టం అంటే ఏంటి? మనకి ఏది మన స్వరూపమో ఆ స్వరూపాన్ని చక్కగా తెలియపరుస్తూ మీకు నాకు అభేదమే కానీ భేదం లేదన్నటువంటి తత్వాన్ని బోధించేవాడు ఎవరు? గురువు. నీకు నాకు భేదమో లేదు అన్నటువంటి స్వరూపాన్ని బోధిస్తున్నటువంటి వాడు గురువు. కాబట్టి ఆ గురు శబ్దములో ఇదంతా ఇమిడిపోయి ఉన్నది. మనకి ప్రాకృతమైనటువంటి శరీర పోషణకు సంబంధించినవి ఉన్నాయి, అప్రాకృతమైనటువంటి అటువంటి ప్రకృతికి సంబంధం లేని పరమాత్మ యొక్క జ్ఞానాన్ని కలుగు చేసినటువంటి శక్తి కూడా గురుస్వరూపంలో ఉంటుంది అన్నటువంటిది. కాబట్టి అటువంటి గురు చరణ ద్వంద్వం, అదేమిటి గురువు అంటే ఈ మూడు విధాలుగా మనకి ఇహలోకాన్ని సుఖంలో కలుగు చేసేవారు. పరలోకం అంటే మనకి ఆత్మతత్వం తీసుకోవాలి. పరలోకం అంటే రెండు విధాలు, స్వర్గలోకానికి పరలోకమే అంటాడు, అర్థమైంది కదా. అందుచేత ఇది ఇటువంటిది పరం ఇహం ఇహ. కాబట్టి ఇటువంటిది ఈ లోకంలోనూ సుఖంగా ఉండాలి, మనం పరమాత్మ స్థితిని పొందాలి. ఒకటి ఇటువంటి స్థితిని కలుగు చేసినటువంటి వారే గురువు అన్నటువంటి విషయం. ఎందుకు అంటే తన స్వరూపాన్ని తానకి ఏ విధమైనటువంటి ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా వీనికి చెబితే తనకంట గొప్పవాడు అయిపోతాడేమో అని భావం లేనటువంటి వాడే గురువు. అర్థమైంది కదా. శిష్యుడు శిష్యుడిగానే ఉండాలి, గురువు గురువుగారు ఉండాలనే భావంతో ఉన్నవాడు గురువు కాడు. ఏమంటారు? వీడు తనంతటి వాడు కావాలి అన్నటువంటిది తన అన్నటువంటి భావాన్ని కలిగిన వాడే గురువు. అంతే, ఇది అన్నమాట. అంతే, ఒక గురువు ఇంకొకరిని తయారు చేయగలడు, అది విశేషం. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఒక ఇనుముని తాకినటువంటి స్పర్శవేద్యం ఉంది కదా, అది బంగారాన్ని చేయగలదు కానీ ఇనుముని ఇంకొక స్పర్శవేదిని చేయజాలదు. అది తన స్వరూపమైన స్పర్శవేదిని చేయజాలదు. గురువు తాను తరిస్తాడు, ఇతరులు తరింప చేస్తాడు, తన వలనే 10 మందిని తయారు చేస్తాడు. ఇది అని మరి గురువులో ఉన్నట్టు అటువంటి వాడవే గురువు. అర్థమైంది కదా. వాడు నా ముందు ఉపన్యాసం చెబితే వాడికే అందరూ గౌరవించి నాకేమో గౌరవించడం అంటే వాళ్ళ గురువులు కాదు, వాళ్ళ అజ్ఞాన గురువులు అంటారు వాళ్ళని. అర్థమైంది కదా. వాళ్ళు ఎప్పుడు జ్ఞాన గురువులు కాదు, వాళ్ళు గురువులే. తన స్వరూపతత్వాన్ని కరెక్ట్గా తెలుసుకోలేడం అజ్ఞానం, అంతేగాని ఏ శాస్త్రం తెలియని మందులు కాదు వాళ్ళు. అర్థమైందా. వారికి అన్ని శాస్త్రాలు తెలుసు, కానీ తన స్వరూప జ్ఞానాన్ని తాను చక్కగా మననం లేనటువంటి వాడు అజ్ఞాన జ్ఞాని అని గురువులు. అటువంటి గురువులు పరిగణింపబడరు. గురువుల కింద పరిగణింపబడతారు. ఏమిటి స్వార్థ గురువులు అంటారు. అర్థమైందే. అందుకే ఈ పడవను చూసుకొని మహర్షి మలయాళ స్వామి వారు స్వయం తీర్ణ పరాం తారయేతు, ముందు తాను తరించి ఇతరులు తరింప చేయదుగాక అని చెప్పినారు. అర్థమైంది కదా. అతడే గురువు అని. అది శంకరాచార్యుల వారు తన గురువుని ప్రార్థిస్తున్నారు. గురువు ఉన్నారు. అసలు గురువు అంటే ఎవరు? లోకానికి పరమాత్మే గురువు. కానీ భౌతికంగా ఈ శరీరం వచ్చింది కాబట్టి ఆ తత్వాన్ని తానికి తెలుసుకున్నటువంటి గ్రహస్థితి లేదు కాబట్టి మనం గురువుని ఆశ్రయించుకోవాలి. అందుకనే వారు కూడా గోవింద భగవత్పాదాచార్యులు వారు ఎవరికి? శంకర భగవత్పాద గురువు. ఇప్పుడు నేను స్వయంగా గురువునే, నాకు ఎవడు అవసరం లేదు అన్నటువంటి వాళ్ళందరికీ, అటు గుడ్డి వాళ్ళకి నిజమైనటువంటి తత్వాన్ని తెలపడానికి వీళ్ళకి లేకపోతే తెలీదా, వీళ్ళు గురువును ఆశ్రయించారు. లేకపోతే శంకరాచార్య గురువే లేదు, మనకే గురువు అక్కడ స్వయం గురువు నేనే అంటాడు. ఈ రోజు నుంచి నేనే స్వయం భగవాన్ అంటాడు. అర్థమైంది కదా. అటువంటి అంధులకి జ్ఞానోదయం కలిగినటువంటి స్థితి. అందుకే పరంపరా సంబంధం చేత
రాముడు నేను దేవుడైనా రాముడికి ఎవరు గురువు మీకు తెలుసు చెప్పండి. కృష్ణుడు స్వయంగా దేవుడైనా ఏమి శాంతి ఇప్పుడు గట్టి చెప్పండి. ఎందుకు వాళ్ళ గురువులు అవసరం లేదు. యదిదాచరతి శ్రేష్ఠ తతదేవే. అది ఏమీ లేదు. నాలుగు తెలిసి ఏమి నేనే గురువుని అనుకుంటాడు, కాషాయ వస్త్రం వేసేసుకుంటాడు. ఇంకా నేను పరమ గురువుడు అండి అంతే, జగద్గురువుడు అండి అంటాడు చదువువాడు. అందుచేత ఇవన్నీ ఏమిటో ఉపనిషత్తు చెప్పింది. అందే నైవ నియమాన యథాంధః. గుడ్డివాడిని పట్టుకొని తోవ చూపెట్టమంటే వాడు గోతులు పడతాడు, మనల్ని గోతులా పడియాకర్లే మనలో పడతాం, వాడు ఇంకేం చేస్తాం. అందుచేత ఈ ప్రకారముగా అటువంటిది కాకుండా శ్రీ గురు చరణద్వంద్వం, ఆ యొక్క గురుపాదుల పాదాలని నేను అహం వందే నమస్కారం చేయించున్నాను. ఇంకెలాంటి పాదాలు? మధిత దుస్సహ ద్వంద్వం. మధిత ఏమిటది? మథనం. అంటే ఏమిటి? మథనం చేయడం. అది మంథా అంటే ఏంటి? కవం. కాబట్టి దాంతో మధిస్తాం కాబట్టి మథి అది అనమాట. కాబట్టి ఎలాగది ఆ పదాలు? దుస్సహ ద్వంద్వం. దుస్సహ అంటే కష్టసాధ్యము చేత జయింపబడినటువంటికి ఏమంటారు? దుస్సహ అంటారు. సులభంగా జయిస్తే సుస్వహ, సుస్సహ అది అనమాట. అందుచేత ఈ ద్వంద్వాలు అంత తొందరగా వదులుతాయా? ఈ ద్వంద్వాలు అంత తొందరగా వదలం. ద్వంద్వాలు మీ అందరికీ తెలిసినవే. పదం కట్టి తీసుకెళ్ళిపోతాం అంతే. శీతోష్ణాలు ఏమంటారు? ద్వంద్వం. ఇవి మామూలే. పోనీ ఏదో కప్పుకుంటాం, లేకపోతే ఏసీ వేసుకుంటాం. వీటిని మనం ఏమి జయించేస్తాం. ఏంటిని? శీతోష్ణాలని బాగా చలేసిద్దే పెద్ద గొంగలు కప్ప జయించినట్టే కదా. ఏమంటాం? బాగా వేడి ఉందా డబ్బులు వేసి పెడతాం, ఫుల్గా ఉంటాం. కానీ తర్వాత వచ్చిందే జయం అపజయం. ఇటువద్దా అంతు చూడగానే దీన్ని పట్టే విడం ఏమి అదే అనమాట. ఇక ఇది ఒక వృత్తిగా మారిపోద్ది. జయాపజయాలు గెలిచినా వృత్తే, ఓడిపోయినా వృత్తే. కానీ శీతోష్ణాలు ఆ వృత్తులు ఉండవు, తేలికవి. ఏముంది హాయిగా. ఇప్పుడు మామూలుగా ఎంత చలి అమెరికాలో, ఇంత మంచు అయినా సరే పెద్ద స్వెటర్ వేస్తే ఇంట్లో హీటర్ పెట్టేస్తే బాస్ అయిపోయింది. మనం సాయిగా ఉండదు. ఇవో ఎన్ని హీటర్లు పెట్టినా ఇవో. అందుచేత అలాగే అవమానం సన్మానం ఇదే వృత్తులే. ఈ వృత్తులు కూడా జయించడం కష్టమే. అటువంటి కష్టమైనటువంటి వాటిని మీ ద్వంద్వ స్పర్శ చేత అవన్నీ కూడా ఏమవుతున్నాయి? మథనమైపోయి పోతూ ఉన్నాయన్నమాట. నిన్ని అర్థమైంది కదా. నిగ్రహించడానికి అవకాశం లేనివి కూడా అవి చక్కగా ద్వంద్వాలను జయించి ద్వంద్వాతీతులు కలుగు చేసినటువంటి పాదాలకి అహం వందే నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. ఇంకా ఏమిటి? భ్రాంతి గ్రహ ఉపశాంతి. ఏమి? భ్రాంతి గ్రహ ఉపశాంతి. ఏ గ్రహాలైనా సరే ఎవరి ద్వారానే పోతాయి. ఈ భ్రాంతి గ్రహం ఉంది కదా, ఇంకో గురువు ద్వారా ఏ గ్రహం పెట్టినా భూతం కానీ ప్రేతం కానీ పిశాచి కానీ నవగ్రహాలు కానీ ఏ గ్రహాలు పట్టినా పర్వాలేదు, దానికి తగిన శాంతులు చేస్తే పోతాయి. అర్థమైంది కదా. దానికి తగిన మంత్రాలు తంత్రాలు బీజాక్షరాలు హుట్ పట్ ఫం ఫం అని ఏమి అది పెట్టి తాంత్రికం పెట్టి తంత్రాలు పెట్టి మంత్రాలు పెట్టి యంత్రాలు పెడితే కానీ ఈ భ్రాంతి గ్రహాన్ని ఎవ్వడూ కూడా తప్పించలేదు. ఒక పాముని చూసి
మనం ఏమనుకున్నాం, త్రాడు అనుకున్నాం, త్రాడిని చూసి ఆ, ఇది భ్రాంతి గ్రహం. ఇదే గ్రహం అది. దీనికి నువ్వు ఎన్ని మంత్రాలు వేయు, ఎన్ని తంత్రాలు వేయు, ఏమర్థమైందా, ఆ, ఎన్ని దూపాలు వేయు, ఎన్ని దీపాలు పెట్టినా ఇది పోదు. ఏం చేయాలి దీనికి, ఏం చేయాలి? ఈ చరణ ద్వంద్వం ఎలాంటిది అంటే ఆ భ్రాంతిని ఏమిటి, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా బుద్ధిలో గోచరమైనటువంటి అజ్ఞానమే ఒక భ్రాంతి అన్నమాట. ఇక్కడ మనకి అజ్ఞానం ఈక్వల్ టు భ్రాంతి, భ్రాంతి ఈక్వల్ టు అజ్ఞానం, అజ్ఞానం ఈక్వల్ టు మోహం, మోహం ఈక్వల్ టు అజ్ఞానం. ఇవన్నీ ఒక పదాలు, అక్కడ వచ్చిన పదాన్ని సమన్వయం చేసుకోవాలి, అంతేగాని పెద్ద తేడా ఉన్నది కావు ఇవి. అందుచేత ఇప్పుడు ఈ గ్రహము యొక్క ఏదైతే భ్రాంతి గ్రహం ఉంది కదా, ఈ భ్రాంతి గ్రహ ఉపశాంతిని కలుగు చేసినటువంటివే ఆ పాదాలు. అర్థమైంది కదా? అంటే ఏమిటి, ఉన్నది ఉన్నట్టుగా బుద్ధిలో గోచరింప చేసినటువంటిదే అది భ్రాంతి గ్రహం పోగొట్టడం అన్నమాట. అనాత్మను ఆత్మగా, ఆత్మను అనాత్మగా మనము భావించే బుద్ధిని ఏమంటారు, ఏ గ్రహం పట్టుకుంది, అది ఇదే మాయాగ్రహం అంటారు, ఇదే భ్రాంతి గ్రహం అంటారు. ఈ భ్రాంతి గ్రహం ఎక్కడుంది 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 ఎవడు తెలుస్తుంది. నీకు భ్రాంతి గ్రహం ఉందంటే ఆ శాస్త్రంలో రాయడు, అక్కడ భ్రాంతి గ్రహానికి ఉలవలు ఇవ్వండి, కొందరు ఇవ్వండి, ఎక్కడ రాసి పెట్టారు చూసారా మీరు, ఇది ఉండదు. అందుకని ఈ భ్రాంతి గ్రహాన్ని చక్కగా ఆ గురుచరణ ద్వంద్వాలని ఆశ్రయించినప్పుడు ఈ భ్రాంతి గ్రహం ఏమైపోతుంది, పోతుంది. ఏమిటి, వాళ్ళని ఆశ్రయించినప్పుడు ఇటువంటివన్నీ ద్వంద్వాలను పోగొట్టే విద్య మనకి చెప్తారు. అలాగనే ఈ అనాత్మని ఆత్మగా, ఆత్మను అనాత్మగా చూసే బుద్ధిని పోగొట్టడమే భ్రాంతి గ్రహాన్ని పోగొట్టడం. అది చెప్తున్నారు. భ్రాంతి గ్రహ ఉపశాంతి పాంసుమయం. ఇంకా చెప్తున్నారు ఇక్కడ ఏమిటి అంటే, అటువంటి చక్కనైనటువంటి శుద్ధిని కలుగు చేస్తుంది. మన బుద్ధిని ఏం చేస్తుంది అంటే చక్కనైన వాతావరణాన్ని, మలదోషము, విక్షేప దోషము లేకుండా చక్కగా ఈ బుద్ధి ఉంటే చాలు. ఈ రెండు దోషాలు పోగొట్టుకోవడమే మన యొక్క ముఖ్యమైన కర్తవ్యం. ఇది పోయిన తర్వాత ఆవరణ దోషానికి ఎక్కువ ప్రయత్నం ఉండదు. మనకు కావాల్సింది మల విక్షేప దోషాలు ప్రయత్నించుకోవడానికి ఎక్కువ సాధన, ఆవరణ దోషం పోవడానికి అదే నీవే అదని చెప్పడమే ఆవరణ దోషం పోతూ ఉన్నది. అర్థమైంది కదా? అది చెప్పినా ఎక్కడం లేదంటే ఈ మలగు దోషం, విక్షేప దోషము ఇవి బాగా ఉంటాయన్నమాట. అటువంటిది లేకుండా పాంసుమయం చక్కగా శుద్ధి ఏ బుద్ధిని చేసి పెట్టేస్తుంది అన్నమాట. ఏం చేస్తుంది అంటే ఆ బుద్ధిలో ఉన్నటువంటి ఏదైతే మాలిన్యం ఉందో ఆ మాలిన్యం పోయేసరికి ఏమైపోతుంది, బుద్ధి స్వభావమైనటువంటి తత్వం తెలుసుకోవాలన్న భావంతోనే ఎల్లప్పుడూ అన్వేషిస్తుంటారు. అప్పుడు ఏది మనకి ఉపశాంతి అయింది అంటే, ఉదాహరణకి ఇందులో ఉన్నటువంటి దోషాలు రెండు ఉపశాంతి జరిగిపోయాయి. అది అనమాట, అది చెప్తున్నారు. పాంసుమయం ఇవన్నీ ఎలాగండి, యస్య గురువారి యొక్క ఏవి ఆ ద్వంద్వాలను మనము ఆశ్రయిస్తున్నామో అటువంటి ఆ గురుద్వంద్వము ఏం చేస్తుంది, అది ఇటువంటివన్నీ తీసి పెట్టేస్తుంది. భసితోర్దోలన విధిం అని మనకి ఇంత ముందు కూడా వచ్చింది. భసితోర్దోలన విధిం. భసిత అంటే పోగొడుతుంది బాగా, అర్థమైంది కదా? ఈ దోషాలన్నిటినీ ఇంకా ఏం చేస్తుంది, మా తనుతే, మా అంటే నన్ను, మా అమ్మన్న నన్నే
మా అన్న నన్నే అర్థమైంది. మా అని 2 శబ్దాలు. మా అది మమ మే ఈ 2 ఈ షష్ఠి విభక్తి, అది ద్వితీయ విభక్తి. కాబట్టి మా నన్ను, తనుతే తనువిస్తారే రక్షయితే, ఆ గురుపాదాలు చక్కగా తన్ను రక్షించుగాక. రక్షిస్తాయని ఒక మాట, రక్షించుగాక అని కూడా మనం చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. అటువంటి అవి మా అది మా తనుతే నన్ను చక్కగా రక్షించినటువంటి ఆ గురుపాద యుగ్మమునకు నమస్కారం చేస్తూ ఉన్నాను అని ఆచార్యుల వారు చెప్పారు. ఇంతవరకు ఏమిటి మనం నేర్చుకున్నది అంటే, ఆ గురుపాదాలు ద్వంద్వాలని హరింపచేసి ద్వంద్వాతీతుల్ని చేస్తున్నది ఒకటి. అజ్ఞానము తన్ను తాను తెలియకుండా ఉన్నటువంటి అజ్ఞానం అనే గ్రహాన్ని చక్కగా పోగొడుతున్నది. మల విక్షేప దోషాలని అది నశింపచేస్తూ ఉన్నది. బసిత పూర్తిగా పోగొడుతుంది. ఇక తనని అమృతంగమయ అంట, అసతోమ సత్యమయ. అసత్తు నుంచి సత్తుగా తీసుకెళ్ళమంటాం కదా, అలాగే తను విస్తారే విశేష రూపంతో తన స్వస్వరూపాన్ని తనకు తెలియచేస్తున్నటువంటి ఆ గురుపాదమును నేను నమస్కారము చేస్తూ ఉన్నాను అని మొట్టమొదట ఈ గురు ప్రార్థన చేశారు. ఎవరు? ఆ శంకరాచార్యుల వారు.